ఓం గం 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 గణాధిపతియే నమ. ఓం విశ్వకర్మ వీరబ్రహ్మణే నమ. మిత్రమా, ప్రతి ఒక్కలేనండి కోపురస కర్పూరం సవీరము రెండు కలిపిన సింధూరం ఎలా తయారు చేయాలి? కోపురస కర్పూరము ప్లస్ సవీరం ఈ రెండు సింధూరం చేసే విధానం చెప్తున్నా. మీకు తెలిసిన భాగాలలో మీరు పోండి నాయన, నేను కట్ల వరకు చెప్తున్నా, ముందే చెప్తున్నా. మీరు ఎల్లుల్లిపాయలు ఒక 400 గ్రాములు తీసుకోండి. తీసుకొని బాగా వాటి మీద మెత్తగా దంచేయండి. ఎల్లుల్లిపాయలు, చిన్న ఎల్లుల్లిపాయలు మెత్తగా దంచేయండి. వాటి మీద ఆ పప్పు అంతా వదిలేసి లాగున్న పప్పును తీసుకోండి. పప్పును తీసుకొని బాగా మెత్తగా దంచండి. దంచి ఒక 1/2 కేజీ అంటే ఒక 100 గ్రాములు చాలే, 100 గ్రాములు తుత్తం సున్నం, 100 గ్రాములు తుత్త సున్నం అన్నమాట. కలిపి పిసికి పక్కన పెట్టండి. పెడితే నీరు వస్తుంది, ఆ నీరు తీసుకోండి. అర్థమవుతుందా? 400 గ్రాములు ఎల్లుల్లిపాయలను మెత్తగా నూరిన తర్వాత మైలతుత్తం, సున్నముగా మైలతుత్తమే తీసుకోండి. మైలతుత్తము ప్లస్ ఎల్లుల్లిపాయల రసము రెండు కలిపి నూరి పక్కన పెట్టండి. జైనీరు వస్తుంది, ఆ జైనీరు తీసుకోండి మిత్రమా. ఆ జైనీరు తీసుకొని పాతాల యంత్రంలో వండుకోవాలి. మనం వండుకుంటే ఈ జైనీరు తీసుకొని రసకర్పూరము ప్లస్ సవీరము అది ఒక 10 గ్రాములు, అది ఒక 10 గ్రాములు తీసుకోవాలి. తీసుకొని వీటి రెండును దేనికదే నూరుకోవాలి. నూరుకొని ఈ జైనీరుతోటి బాగా నూరిన తర్వాత మొత్తము ఏమవుతుంది, రెండు కలిపి ఈ జైనీరుతోటి నూరితే సింధూరం వర్ణం అవుతుంది. ఈ సింధూరంని తీసుకొని సూర్యపుటం వేయాలి, బిల్లగట్టి సూర్యపుటం వేయాలి. అదే రసంతో, అదే జైనీరుతో సూర్యపుటం వేస్తే అట్లా మంచి సింధూరం అయింది. ఏంది? కోపురస కర్పూరము సవీరం. ఈ సింధూరాన్ని మీకు తెలిసిన భాగాలలో మీరు ముందుకు తీసుకెళ్ళచ్చు. ఓకేనా? విశ్వకర్మ అవగాహన వీడియోస్ మిత్రమా. థ్యాంక్ యూ. మిగతా విషయాలు రేపు ఏమైనా ఉంటే పెడతా. ఈరోజు ఇంతవరకు. ఓకే. ఓం నమః శివాయ.